Teachers and children. Today the topic is imperative sentences. When an imperative sentence comes, how to change it from active voice to passive voice. ఓకే, ఈరోజు ఇంపెరిటివ్ సెంటెన్స్ వచ్చినట్లయితే దాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్కి ఎలా మార్చడం. ఇంపెరిటివ్ సెంటెన్స్ అంటే ఏమిటి? ఇట్ ఈజ్ ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్స్, ఎంట్రీటీస్. ఓకే, నౌ it is structure. Actually imperative sentence begins with main verb. After main verb object comes. Object అంటే ఏమిటి? నౌన్ కానీ ప్రొనౌన్ కానీ. ఆ తర్వాత యాడ్వర్బ్ రావచ్చు. అంటే మెయిన్ వెర్బే వస్తే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ రాదు. హెల్పింగ్ వెర్బ్ వోంట్ కమ్ హియర్. ఓకే, హెల్పింగ్ వెర్బ్ ఓన్లీ ఇన్ నెగిటివ్ డూ కమ్స్. ఓన్లీ డూ. అదర్ హెల్ప్ షెల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, do, does, did, have, has, had. These helping verbs won't come. Only do plus int or don't will come in negative sentences. After don't also main verb will come, then object or adverb. Okay, main verb tarvata immediate ga object రావచ్చు, or main verb tarvata adverb రావచ్చు, or రెండు రావచ్చు. ఇవి వచ్చేటప్పుడు how to change from active voice to passive voice. Here subject is always you. Subject ఎప్పుడు కూడా ఇక్కడ YOU సెకండ్ పర్సనే ఉంటుంది. బట్ వీ డోంట్ రైట్ ఇట్. ఎందుకంటే సపోజ్ కమ్ హియర్ అంటే యూ కమ్ హియర్ ఓన్లీ. ఓకే, టేక్ దిస్ మీన్స్ యూ టేక్ దిస్ ఓన్లీ. అందువల్ల ఆ యూ మనం రాయము. ఓకే, బట్ యూ ఈజ్ దేర్, బట్ ఇట్ వోంట్ బి రిటర్న్. సో దీనికి మనకి ఏంటంటే దేర్ ఆర్ 4 రూల్స్. యాక్టివ్ నుంచి ప్యాసివ్కి ఇంపెరిటివ్ సెంటెన్స్ మార్చేటప్పుడు 4 రూల్స్ ఆర్ దేర్. ఫస్ట్ రూల్, వెన్ ఆబ్జెక్ట్ కమ్స్ ఆఫ్టర్ ద వర్బ్. ఆబ్జెక్ట్ ఉందా లేదా ఎలా తెలుసుకుంటాం? మనకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను. ఆబ్జెక్ట్ ఉందా లేదా అంటే ఇక్కడ బిఫోర్ ద సబ్జెక్ట్ యూ పుట్ ఏ క్వశ్చన్ విత్ హూమ్ ఆర్ వాట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? మనకి యూఏ కదా. ఓకే, దాని ముందు మనము హూమ్ కానీ వాటితో కానీ మనం క్వశ్చన్ వేసుకుంటే దానికి ఆన్సర్ వచ్చినట్లయితే అది ఒక ఆబ్జెక్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్ జనరల్లీ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఓన్లీ. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఆబ్జెక్ట్ అవుతుంది. అది కూడా పర్సన్ కానీ థింగ్ కానీ అవుతుంది. ఓకే, అలాంటి ఆబ్జెక్ట్ కానీ మెయిన్ వెర్బ్ తర్వాత ఉన్నట్లయితే దానికి రూల్ ఏంటి? అప్పుడు ఏం చేస్తామంటే ప్యాసివ్ వాయిస్ లెట్తో స్టార్ట్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ బిగిన్స్ విత్ లెట్. ఎల్ఈటి లెట్ అనేది కూడా వెర్బే. సో లెట్తో స్టార్ట్ అవుతుంది. లెట్తో స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా యాక్టివ్ వాయిస్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతుందో దాన్ని మళ్ళీ ఆబ్జెక్ట్గానే రాయాలి. ఇక్కడ అగైన్ వీ హ్యావ్ టు రైట్ యాజ్ ఆబ్జెక్ట్ ఓన్లీ, నాట్ సబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వవు. ఓకే, సో ఏ ఆబ్జెక్ట్ అయితే యాక్టివ్ వాయిస్ ఉందో అదే ఆబ్జెక్ట్ని లెట్ తర్వాత రాస్తాం. తర్వాత బీ ఫార్మ్ ఇక్కడ ఓన్లీ బిఈబిఏ, ఇంకే బీ ఫార్మ్ యామీజార్ వోంట్ కమ్, వాజ్ వర్ వోంట్ కమ్, బీన్ వోంట్ కమ్, బీయింగ్ వోంట్ కమ్. ఓన్లీ బిఈబి వస్తుంది. దాని తర్వాత మనకి V3 దట్ ఈస్ పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ది మెయిన్ వెర్బ్. ఇది స్ట్రక్చర్. అదే నెగిటివ్ అనుకోండి, లెట్ తర్వాత అగైన్ ఆబ్జెక్ట్ తర్వాత నాట్. ఈ డూ రాదు. ఇంకా డూ వీ డోంట్ రైట్. ఈ డూ తీసేసి అనుకోటి నాట్ రాస్తాం. తర్వాత అగైన్ మన బీ ఫార్మ్ ఏంటి? బిఈబి తర్వాత V3. ప్యాసివ్ అంటే ఏంటి? బీ ఫార్మ్ ప్లస్ V3 ఓన్లీ. ప్యాసివ్ మీన్స్ బీ ఫార్మ్ ప్లస్ V3. ఇక్కడ బీ ఫార్మ్ ఓన్లీ బిఈబి తర్వాత V3 అంటే పాస్ట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ ది మెయిన్ వర్బ్. ఇది స్ట్రక్చర్. చూద్దాం ఈ రూల్స్ ఏమిటో చూద్దాం. లెట్ us see the examples. క్లోజ్ ద డోర్ అట్ వన్స్. ఇక్కడ క్లోజ్ అనే మెయిన్ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ద డోర్ ఉంది. ఇది ఆబ్జెక్ట్. దాని తర్వాత యాడ్ వెర్బ్ రావచ్చు, రాకపోవచ్చు. ఇమీడియట్గా దీని తర్వాత ఆబ్జెక్ట్ అంటే నౌన్. డోర్ అనేది ఏంటి? నేమ్ ఆఫ్ ది థింగే కదా. ఇట్ ఈజ్ నౌన్. సో ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్. దీన్ని ఎలా మార్చడం? మనం ముందు ఫస్ట్ ఏంటి? ప్యాసివ్ వాయిస్లో లెట్. ఓకే, we write let
ఓకే, ఆ తర్వాత లెట్ ద ఈ ఆబ్జెక్ట్, లెట్ ద డోర్. ఓకే, నెక్స్ట్ బీ ఫామ్ బిఈబి, లెట్ ద డోర్ బి క్లోజ్డ్, ఫుల్ స్టాప్. Okay, let the door be closed. How to change it? First of all, begin with let. Next to close is main verb. This is main verb. After main verb, what is there? The door. After main verb, what is there? The door. That is the object. Object alage rasindi. The door. Let the door. Next time manam B form. Only BGB. నెక్స్ట్ V3 క్లోజ్ తాలూకా V3 క్లోజ్డ్ అండ్ పుట్ ఫుల్ స్టాప్. ఇక్కడ బీ ఫామ్ ఉంది, V3 ఉంది. సో దిస్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. నౌ సెకండ్ సెంటెన్స్ వీ విల్ సీ హెల్ప్ మీ. హెల్ప్ ఈజ్, ఇట్ ఈజ్ నాట్ హెల్పింగ్ వర్బ్, ఇట్ ఈజ్ మెయిన్ వర్బ్ ఓన్లీ. మీ ఈజ్ ఎ పర్సన్ ఆబ్జెక్ట్. ఇక్కడ కూడా మనం పుట్ ఏ క్వశ్చన్ విత్ వాట్ ఆర్ హూమ్. వాట్ యూ హెల్ప్, నో ఆన్సర్. హూమ్ యూ హెల్ప్, మీ. సో ఆబ్జెక్ట్ ఉంది. సో దీనికి రూల్ ఏంటి మనకి? ఫర్ దిస్ ఆల్సో వాట్ ఈస్ ద రూల్? బిగిన్ విత్ లెట్. బిగిన్ విత్ లెట్. నెక్స్ట్ మీ ఆబ్జెక్ట్ మీగా రాయండి. దాన్ని డోంట్ చేంజ్ ఇట్ టు ఐ. రాయట్లేదు. డోంట్ చేంజ్ ఇట్ టు ఐ. ఇక్కడ మీ ఆబ్జెక్ట్ మీగానే ఉంటుంది. తర్వాత బీ ఫామ్ ఏంటి మనకి? బిఈబి. తర్వాత హెల్ప్ తాలూకు V3 హెల్ప్డ్. ఓకే, లెట్ మీ బి హెల్ప్డ్. సో బీ ఫార్ V3 ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే వెర్బ్ తర్వాత వచ్చినటువంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఆబ్జెక్ట్ ఫామ్లోనే ఉండాలి. అది ఈ మీ కానీ వెర్బ్కి ముందు వచ్చిన లెట్ అనే వెర్బ్కి ముందు వచ్చింది అనుకోండి ఐ అవుతుంది. కానీ దాని తర్వాత వస్తుంది కాబట్టి మీగానే ఉండాలి, హిమ్గానే ఉండాలి. నౌన్ అనుకోండి సేమ్ నౌన్ రాస్తాం. డోర్ విండోయే, పెన్నే. ఓకే, నౌ డోంట్ వేస్ట్ టైం. Here also put a question with what or whom. Okay, what you don't waste time. Okay, so object undi kabatti again begin with let. Okay, let object. What is the object? Time. Let time. Okay, ikkada negative kabatti write not. Be form been. Let time not be waste. V3 wasted. Okay, ఇది ఫస్ట్ రూల్. నౌ సెకండ్ రూల్ వీ విల్ సీ వెన్ అన్ యాడ్వర్బ్ కమ్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వర్బ్. వెర్బ్ తర్వాత ఇమ్మీడియట్గా మనకి యాడ్వర్బ్ వచ్చినట్టే. యాడ్వర్బ్ అంటే ఏంటి? ఇఫ్ యూ పుట్ ఏ క్వశ్చన్ విత్ వేర్, వెన్, వై, హౌ, ఈ నాలుగింటితో మనం క్వశ్చన్ వేసుకుంటే ఆన్సర్ వస్తే దాన్ని యాడ్వర్బ్. వేర్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, వెన్ adverb of time, okay, how adverb of manner, quickly, fast, okay, soundly, happily, LY వస్తుంది చూసారా, అది adverb of manner అవుతుంది. క్లియర్లీ. ఓకే, అలా కాకుండా వై అంటే రీజన్. ఇలాంటి యాడ్వర్బ్స్ ఏమైనా ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్ వచ్చినట్లయితే దాని రూల్ ఏంటంటే యు ఆర్ ఆస్క్డ్ అని మార్చుకోవాలి. ఏం రాసుకో మనము? యు ఆర్ ఆస్క్డ్ అని స్టార్ట్ చేసుకొని దాని తర్వాత TO2 పెట్టుకొని ఈ యాక్టివ్ వాయిస్లో సెంటెన్స్ ఏదైతుందో అలా రాసేయడమే. లెట్ us see now. You ఓకే, కమ్ టుమారో. కమ్ ఈజ్ మెయిన్ వెర్బ్. ఆ తర్వాత ఏం చెప్తుంది? టుమారో. ఇక్కడ వాట్ హూమ్తో క్వశ్చన్ వేయండి. వాట్ యూ కమ్? నో. ఓకే, హూమ్ యూ కమ్? నో. వెన్ యూ కమ్? టుమారో. సో యాడ్వర్బ్. అందువల్ల అక్కడ మనం యు ఆర్ ఆస్క్డ్. తర్వాత ఏదైనా మనము TO2. యు ఆర్ ఆస్క్డ్ టు కమ్ టుమారో. ఏం చెప్పాం మనము? ఇక్కడ ఎప్పుడైతే యాడ్వర్బ్ ఉందో టైం కానీ ప్లేస్ కానీ అవి యు ఆర్ ఆస్క్డ్ అని ముందు రాసుకొని దాని తర్వాత TO2 పెట్టుకొని ఈ యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ఏదైతుందో అలా రాసేయడమే. యు ఆర్ ఆస్క్డ్ టు కమ్ టుమారో. అలాగే స్టే హియర్, వేర్, ఇది హియర్ మీన్స్ వేర్. సో యాడ్వర్బే. ఇక్కడ కూడా యు ఆర్ ఆస్క్డ్. తర్వాత ఏం చేయాలి? టూ పెట్టిన తర్వాత స్టే హియర్ అని అలా రాసేయడమే. స్టే మెయిన్ వెర్బ్, తర్వాత యాడ్వర్బ్ హియర్,
Okay, so you are asked to stay here. Now don't come tomorrow. Tomorrow అనేది మనకు తెలుసు కదా, adverb of time అని. సో come అనేది మెయిన్ verb, మెయిన్ verb తర్వాత మనకి adverb వచ్చింది కాబట్టి again we will write you are asked. Again TO2 2 తర్వాత ఓకే ఇక్కడ డూ రాయము, నాట్ రాసుకుంటాను. ఓకే సారీ, యు ఆర్ ఆస్క్డ్ తర్వాత ఇమీడియట్గా ఏం రాయాలి మనము, నాట్ రాసుకోవాలి, నాట్ ఉంది కాబట్టి. దాని తర్వాత టు తర్వాత కమ్ టుమారో, కమ్ టుమారో. ఇక్కడ టుమారో అని మీరు ఏంటంటే డైరెక్ట్ ఇండియన్ స్పీచ్లో ద ఫాలోయింగ్ డే ద నెక్స్ట్ డే అని వస్తుంది. అక్కడిక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, టుమారో టుమారో ఇక్కడ ఏవి మారవు, ఏది ఉంటే అదే రాయండి. సో ఇది మనకి సెకండ్ రూల్. Now let us see the third example, a third model. Okay, third rule. What is the third rule? When please comes, please or kindly comes in active voice. Okay, please కానీ kindly కానీ యాక్టివ్ వాయిస్లో వచ్చినట్లయితే అప్పుడు వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉందా యాడ్వర్బ్ ఉందా మనకు సంబంధం లేదు. దేర్ మే బి ఆబ్జెక్ట్, దేర్ మే బి యాడ్వర్బ్, రెండు ఉండొచ్చు. ఏది ఉన్నప్పుడు కూడా ప్లీజ్ వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే యు ఆర్ ఆస్క్డ్. వాట్ ఈస్ ద రూల్ హియర్? వాట్ ఈస్ ద రూల్? యు ఆర్ రిక్వెస్టెడ్. ఆ ప్లీజ్ని యు ఆర్ రిక్వెస్టెడ్ కింద మార్చుకోవాలి. మార్చుకున్న తర్వాత TO2 మళ్ళీ ఇన్ఫినిటివ్ TO2 పెట్టి దాని తర్వాత ఈ మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో క్లోజ్ అని, ఓకే మెయిన్ వెర్బ్ V1 ఉందో అది రాసి దాని తర్వాత ఏది వస్తే దానికి డాట్ 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 పెట్టాను. దాని తర్వాత ఏది వస్తుందో అలా రాసేసి మనం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకే, దట్ ఈజ్ ద రూల్. ఏం చేయాలి, అక్కడ మనం ప్లీజ్ అక్కడ వచ్చింది, ప్లీజ్ కానీ కైండ్లీ కానీ వచ్చినట్లయితే మనం ఏం చేయాలి, యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ రిక్వెస్టెడ్. సో ప్లీజ్ని యు ఆర్ రిక్వెస్టెడ్ కింద మార్చుకోవాలి. ఇక్కడ ఆర్ అనేది బీ ఫార్మ్, V3 ఉంది ప్యాసివ్ వాయిస్. తర్వాత ఈ ఏం చేయాలి మనం ఇక్కడ TO2 రాసుకోవాలి. తర్వాత ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో ఆ V1, ఆ V1 అలాగే రాసుకుంటాం. దీని తర్వాత ఏదైతే ఉందో అది జస్ట్ అలా రాసేయడమే. ఆబ్జెక్ట్ ఉంటే ఆబ్జెక్ట్, యాడ్వర్బ్ ఉంటే యాడ్వర్బ్ అలా రాసేయడమే. సో ప్లీజ్ ఉంటే ఆర్ కైండ్లీ ఉంటే యు ఆర్ రిక్వెస్టెడ్ టు ప్లస్ మెయిన్ వెర్బ్ అండ్ రిమైనింగ్ పార్ట్ వి రైట్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ప్లీజ్ ఉంది, రైట్ యు ఆర్ రిక్వెస్టెడ్. ఈ రిక్వెస్టెడ్ అని రాసేటప్పుడు రిక్వెస్ట్ అని రాసి వదిలేస్తున్నాడు. రిక్వెస్టెడ్ V3 రాసామా లేదా, ఎందుకంటే ఇది బీ ఫార్మ్, ఇది V3, ఇక్కడే ప్యాసివ్ వాయిస్ అయిపోయింది మనకి. తర్వాత ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏముంది, కమ్ ఉంది. సో రిక్వెస్టెడ్ తర్వాత ఏం రాయాలి మనకి 2 ప్లస్ V1, దీన్ని ఇన్ఫినిటివ్ అంటాం. దీన్ని వాట్ ఈస్ కాల్డ్ ఇన్ఫినిటివ్, టు కమ్. ఆ తర్వాత ఇక్కడ వచ్చింది యాడ్వర్బ్ వచ్చింది, ఇక్కడేమో ఆబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడ యాడ్వర్బ్ వచ్చింది. ఇక్కడ ఏది వచ్చినా మనకి సంబంధం లేదు. ప్లీజ్ అని ఉంది కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ అండ్ 2 ప్లస్ కమ్ టుమారో, అది అలా రాసేయడమే అండ్ ఫుల్ స్టాప్. ఓకే, అగైన్ టుమారో ఉన్నదాన్ని మార్చివద్దు, ద ఫాలోయింగ్ డే, ద నెక్స్ట్ డే అని ఏది డైరెక్ట్ ఇండియన్ స్పీచ్లో. ఓకే, నెక్స్ట్ ప్లీజ్ హెల్ప్ మీ. ఇక్కడ కూడా యు ఆర్ రిక్వెస్టెడ్, యు ఆర్ రిక్వెస్టెడ్ and TO2 మెయిన్ వెర్బ్ ఏముంది, హెల్ప్, హెల్ప్ హెల్ప్ ఓన్లీ. ఓకే, మెయిన్ వెర్బ్ హెల్ప్ ఈజ్ దేర్, రైట్ హెల్ప్. మీ ఆబ్జెక్ట్ ఉంది, రైట్ ఆబ్జెక్ట్ ఓన్లీ. ఓకే, నౌ లెట్ us see this one. Please, again here it is please is there, you are requested, you are requested. ఇక్కడ నాట్ ఉంది, డూ రాయము. ఈ నాట్ని నాట్ కింద రాసుకొని దాని తర్వాత 2 పెట్టి మిగతా అంతా అలా రాసేస్తాం. యు ఆర్ రిక్వెస్టెడ్ not to waste time. ఓకే, ఇక్కడ ప్లీజ్గా లేకపోతే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి లెట్తో స్టార్ట్ చేస్తాం. లెట్ ద డోర్ బి క్లోజ్. ఇక్కడ ప్లీజ్ ఉంది కాబట్టి మనకి డిఫరెన్స్ లేదు. అదే ఇక్కడ ప్లీజ్ లేకపోతే కమ్ తర్వాత ఏముంది, టుమారో ఉంది. అప్పుడు ఏం చేయాలి మనం, యు ఆర్ ఆస్క్డ్ అని మార్చుకోండి. కానీ ఇక్కడ ప్లీజ్ ఉంది కాబట్టి ఆ రూల్స్ ఏం వర్తించవు. యు ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ టుమారో. ఓకే, నౌ లెట్ us see the fourth rule. యాక్టివ్ వాయిస్లో LET లెట్ కానీ వచ్చినట్లయితే, లెట్ అనేది ఏంటిది వర్బ్, అది హెల్పింగ్ వెర్బ్ ఉపయోగిస్తాం, మెయిన్ వెర్బ్ ఉపయోగిస్తాం. ఓకే,
సో ఆ లెట్ కానీ యాక్టివ్ వాయిస్లో వస్తే దాన్ని ప్యాసివ్కి ఎలా మార్చడము, హౌ టు చేంజ్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్. ఓకే, డోంట్ థింక్ వెన్ లెట్ ఈజ్ దేర్ ఇట్ ఈజ్ ప్యాసివ్ వాయిస్. లెట్ ఉన్న తర్వాత ప్యాసివ్ వాయిస్ కాదు. ప్యాసివ్ వాయిస్ అంటే మనకి ఏమిటి రావాలి, మనకి బీ ఫార్మ్ ప్లస్ V3 కంపల్సరీగా ఉండాలి. ఓకే, కానీ లెట్ వచ్చింది ఇక్కడ, లెట్ మీ సీ హెర్. ఓకే, లెట్ వస్తున్నప్పుడు ఏం చేయాలి మనం, మళ్ళీ లెట్టే రాస్తాం. లెట్ తర్వాత ఇక్కడ 2 ఆబ్జెక్టులు ఉంటాయి, 2 వెర్బులు ఉంటాయి, 2 ఆబ్జెక్టులు ఉంటాయి. ఆ వెర్బతోలకు ఆబ్జెక్ట్ దీనికి, ఈ వెర్బతోలకు ఆబ్జెక్ట్ దానికి రాయాలన్నమాట. అందువల్ల ఏంటి, సెకండ్ ఆబ్జెక్ట్ రాస్తాం. లెట్ తర్వాత సెకండ్ ఆబ్జెక్ట్ వీ విల్ రైట్ ఫస్ట్, దెన్ బీ ఫార్మ్ BEB అండ్ V3. ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ మీద ఏం చేస్తాం, బై అని రాసి ఫస్ట్ ఆబ్జెక్ట్ మనం రాసుకుంటాం. లెట్ us see ఎగ్జాంపుల్స్. లెట్ వచ్చింది కదా, అగైన్ లెట్ ఓన్లీ. ఓకే, ఇక్కడ లెట్ అనేది వర్బ్, సి అనేది వర్బ్ ఉంది, మీ ఆబ్జెక్టు. ఓకే, మీ అనేది ఆబ్జెక్టు, ఇక్కడ హెర్ అనేది కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్టే, ఇది కూడా ఆబ్జెక్టే. ఇక్కడ 2 ఆబ్జెక్టులు ఉన్నాయి, అంటే మీ అనేది పర్సన్, హెర్ అనేది పర్సన్. ఓకే, మీ అనేది పర్సన్, హెర్ ఈజ్ ఆల్సో పర్సన్. సో షీ సబ్జెక్ట్ టు హెర్ ఆబ్జెక్ట్, ఐ సబ్జెక్ట్ టు మీ ఆబ్జెక్ట్. Here 2 objects are. Now this object you write as object only. Don't change it to she. She కింద మార్చొద్దని her. Let her. Okay. నెక్స్ట్ ఏం రాయాలి మనము, నెక్స్ట్ బీ ఫార్మ్ BEB. నెక్స్ట్ ఏం రాయాలి మనం, V3. మెయిన్ వెర్బ్ ఏది, సి. సి తోలుగా V3, సి సా సీన్ రాయాలి. దీని తర్వాత ఏం రాయాలంటే మనం బై అనే ప్రిపోజిషన్ రాసి ఈ ఆబ్జెక్ట్ని ఆ బై అనే ప్రిపోజిషన్ అలాగే రాసి ఫుల్ స్టాప్. Okay, now let us see, let us meet them. Again begin with let only, again begin with let. ఇక్కడ మీట్ అనేది వర్బ్, ఇది వర్బ్ కదా, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ రాయండి. దెమ్ దే మార్చిపోద్ది, డోంట్ చేంజ్ దెమ్ ఇంటూ దే. దెమ్ అనేది దెమే రాయండి. లెట్ దెమ్ అండ్ బీ ఫార్మ్ BEB, లెట్ దెమ్ బీ అండ్ మీట్ V3, మీట్ మెట్ అగైన్ బై. ఈ అజ్ అనే ప్రొనౌన్ని అజ్గానే రాయండి, ఇది కూడా ఆబ్జెక్ట్ కాబట్టి అజ్ అండ్ ఫుల్ స్టాప్. ఇక్కడ కూడా లెట్ వచ్చింది, లెట్తో మళ్ళీను లెట్. ఓకే, ఇక్కడ నెగిటివ్ ఉంది, ఇక్కడ లెట్ తర్వాత అజ్ ఆబ్జెక్ట్ ఉంది, వేస్ట్ అనే వర్బ్ తర్వాత టైం ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, ఈ టైం ఇక్కడ లెట్ టైం, ఇక్కడ నాట్ ఉంది కాబట్టి నాట్ రాయండి ముందు. లెట్ టైం నాట్, బీ ఫార్మ్ BEB, వేస్ట్ V3 వేస్టెడ్. లెట్ టైం నాట్ బి వేస్టెడ్ బై అస్. ఓకే, బై అస్ రాయొచ్చు, రాయకపోయినా పెద్ద పర్వాలేదు. ఓకే, నౌ లెట్ హిమ్ టేక్ సమ్ మోర్ టైం. బిగిన్ విత్ లెట్, టేక్ కొని మెయిన్ వెర్బ్ తర్వాత సమ్ మోర్ టైం, లెట్ సమ్ మోర్ టైం, సమ్ మోర్ టైం. ఓకే, దీని తర్వాత బీ ఫార్మ్ BEB, లెట్ సమ్ మోర్ టైం బి, టేక్ V3 టేకెన్ బై హిమ్. ఇక్కడ హిమ్ ఉంది కదా, బై హిమ్ అని రాసుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపెరిటివ్ సెంటెన్స్. ఓకే, టు చేంజ్ ఫ్రమ్ యాక్టివ్ టు ప్యాసివ్. ఇది మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చాలా ఉపయోగకరమైనది. 10th క్లాస్కి, ఇంటర్మీడియట్కి, డిగ్రీకి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, లైక్ టెట్ కానీ, DSA కానీ, గ్రూప్ 1 కానీ, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్ ఎగ్జామ్స్, అదేవిధంగా డిఫెన్స్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్కైనా సరే ఈ గ్రామర్ అంతా చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను డీటెయిల్గా ప్రతిదీ కూడా పార్ట్ అని కూడా చెప్పాను. మీరు అందరూ యూ గో త్రూ దిస్ అండ్ వాచ్ దిస్ వీడియో అండ్ ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్, ఓకే, ప్లీజ్ put them in the comment box, or if you give any advices or any doubts, okay, you send them in the form of comments. Thank you.